విజయవాడకే అత్యంత ప్రసిద్ధమైనటువంటి దేవాలయం, పురాతనటువంటి దేవాలయం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర దేవస్థానానికి ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ దేవస్థానం అభివృద్ధి నిరంతరంగా కొనసాగుద్ది. గతంలో కూడా 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నిరంతరం కూడా అభివృద్ధి కొనసాగించింది. తర్వాత మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చినాక ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం భక్తుల మనోభావాలకి, హిందూ ధర్మానికి ఎండోమెంటు కమిటీ ఆదేశాలకి, అలాగే భక్తులకి, సామాన్య భక్తులకి సకల సౌకర్యాలు కల్పించడంలో అత్యంత ప్రాధాన్యతను వస్తుంది. మొన్న దసరా చూసాం, రోజుకు 2 లక్షల మంది భక్తులు, సామాన్య భక్తులు ఏ విఘ్నాలు లేకుండా చక్కటి దర్శనాలు, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అలాగే అమరావతి, విజయవాడ నగరంలో ఉత్సవాలు నిర్వహించాం దసరాకి. ఈరోజు ఆలయాలన్నింటినీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కమిటీలు వేస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానానికి కమిటీ నియమించాం. ఇప్పుడే స్వామివారి సన్నిధిలో స్వామివారికి అభిషేకం చేసి దర్శనం చేసుకొని సభ్యులందరూ కూడా ఎండోమెంటు నిబంధనల మేరకు ప్రమాణ స్వీకారం కూడా ప్రతిజ్ఞ చేశారు. చాలా సంతోషం. ఇవాళ ఈ దేవస్థానంలో కార్తీక మాసం వస్తే ఇసుకేస్తే రాలన్నటువంటి భక్తులు ఉంటారు. ఈ ప్రాంగణంలో అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 365 రోజులు కూడా ఈ గుడి భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంది. మరి అటువంటి దేవస్థానాన్ని ఈ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటూ, ఈ కమిటీ భక్తులందరికీ మరింత మెరుగైన సేవలు అందిస్తుందని కూడా తెలియజేసుకుంటూ, ఈ కమిటీ సభ్యులుగా మరి బుడుగు తిరుపతిరావు, అలాగే సూర్యకుమారు, అన్నే కుసుమ, అట్లాగే ట్రస్టీలుగా ఏదైతే పూర్వకాలం నుంచి ఉన్నారో మాధవరావు గారు, సూర్యనారాయణ గారు, అలాగే ఆలపాటి జయకుమారు, అలాగే దాసరి జయరాజు, అలాగే గురువిందుల లీలావతి, కొంపల్లి భానుప్రకాష్. ఈయన ప్రత్యేకంగా సొంత డబ్బులతో స్వామివారి ఆఫీసు, ఈవో గారి కార్యాలయం, కాన్ఫరెన్స్ కార్యాలయాన్ని కూడా వెనకాల కట్టించాడు. ఇప్పుడే ప్రారంభించుకోవడం కూడా, ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. అలాగే బత్తుల కామేశ్వరి, ఈ లక్ష్మీ అపర్ణ, అలాగే బలుసు కృష్ణసాయి, రాయపాటి ధనలక్ష్మి, చింతా దుర్గారావు, బేవర రాజీ, అలాగే రామచంద్రమూర్తి. వీళ్ళని ఎండోమెంటు ఆదేశాల మేరకు మంత్రి, అలాగే మున్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేయించాం. చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కార్తీక మాసం కానీ మిగతాటువంటి సమయాల్లో కానీ నిరంతరం కూడా ఈ గుడి అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. ఈ కమిటీకి అండగా స్థానిక శాసనసభ్యుడిగా, అలాగే స్థానిక కార్పొరేటరు మరి నెల్బండ్ల బాలస్వామి గారు అందరం కూడా కమిటీకి అండగా ఉండి నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఉంటాం. హిందూ ధర్మాన్ని, ఆలయ పవిత్రతని, భక్తుల మనోభావాల్ని గౌరవించుకుంటూ ముందుకెళ్తామని నూతన కమిటీకి అభినందనలు, శుభాకాంక్షలు. ఈవో గారు మంచి ఏర్పాట్లు చేసినందుకు ఈవో గారికి, సిబ్బంది కూడా అభినందనలు తెలియజేస్తారు.